హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఇంజనీర్ అట్ ఫిజిక్స్ వాలా అండ్ ఆల్సో అ యూట్యూబర్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ క్యూ. సో ఇంతవరకు మనం ఎక్కువగా కోడింగ్ మీద ఫోకస్ చేసాం. సో ఈరోజు ఫర్ ఎ చేంజ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఒక కొత్తగా రిలీజ్ అయిన ఏఐ టూల్ గురించి ఫోకస్ చేద్దాం. ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ పాండా ఏజిఐ. సో ఇది రీసెంట్గానే రిలీజ్ అయ్యింది. పాండా ఏజిఐ అనే ఒక పర్టిక్యులర్ టూల్. ఈ టూల్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈజీగా చెప్పాలంటే, ఇన్ షార్ట్, డేటా అనలిస్ట్ వర్క్ వెరీ ఈజీ చేస్తుంది అండ్ వాళ్ళ డే టు డే టాస్క్ చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే మ్యాక్సిమం టాస్క్ డేటా అనలిస్ట్ ఏదైతే ఉందో అంతా ఇదే చేస్తుంది. 95%. ఓన్లీ 5% ఏమైనా ఎర్రర్స్ అట్లాంటివి ఉంటే కానీ మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇన్ షార్ట్, ఇది కొంచెం భయంకరంగా ఉంటుంది. బ్యాడ్ న్యూస్ ఫర్ డేటా అనలిటిక్స్ పీపుల్, దోస్ హూ ఆర్ ఫ్రెషర్స్. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా పండగ వాళ్ళ డే టు డే టాస్క్ వెరీ ఈజీ అయిపోయింది అనమాట. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈ పర్టికులర్ పాండా ఏజిఐ అనే టూల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ లోకల్లో ఎలా రన్ చేయాలి, దీనికి డాకర్ అనే ఒక పర్టికులర్ టూల్ యూజ్ చేస్తామన్నమాట. సో మీకు ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, నేను వెరీ క్లియర్గా చెప్తాను ఈ పర్టికులర్ వీడియోలో. కానీ నేను క్లియర్గా చెప్పాలి అండ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ పర్టికులర్ టూల్ కూడా యూజ్ చేయడం. సో మీరు ఇది యూజ్ చేయాలి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నేను అడిగే ఒకే ఒక్క రిక్వెస్ట్ మిమ్మల్ని, ప్లీజ్ లైక్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి నేను ఇంకా కొన్ని వీడియోస్ రికార్డ్ చేయగలుగుతాను. సో వెన్ ఇట్ కమ్స్ టు పాండా ఏజిఐ, ఇది నో కోడింగ్ టూల్ అనమాట. జస్ట్ మీరు ఒక డేటా సెట్ అప్లోడ్ చేస్తే మొత్తం పని అంతా అదే చేసుకుంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ పాండాస్, సో ఇది పాండాస్ వాళ్ళే రిలీజ్ చేసింది అనమాట. నార్మల్ పాండాస్ అనేది ఒక లైబ్రరీ, పైథాన్ లైబ్రరీ. అందులో మీరు డేటా ఫ్రేమ్ .రీడ్ .ఎడిట్ అప్డేట్ ఇవన్నీ, ఇంకా రీడ్కి అప్డేట్కి డేటా మ్యానిపులేషన్ అన్నింటికి కోడ్ రాయాలి. ఓకేనా? లేదంటే కన్నా దాని తర్వాత నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అయినది వచ్చి పాండాస్ ఏఐ అని. పాండాస్ ఏఐ అనేది అక్కడ కూడా ఏం లేదు, జస్ట్ మీరు ఏదైనా ప్రాంప్ట్ వేస్తే ఆ ప్రాంప్ట్ బట్టి కోడ్ మీకు ఇస్తుంది కింద. ఆ కోడ్ బేస్ మీద మీరు క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ రాస్తారు, అలా జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ పాండాస్ ఏజిఐలో మీరు అసలు కోడే రాయాల్సిన అవసరం లేదు. మీరు అసలు ప్రాంప్ట్ ఇవ్వాలి, జస్ట్ డేటా సెట్ అప్లోడ్ చేస్తే చాలా మ్యాక్సిమం పని అదే చేసుకొని పోద్ది. సో లైవ్గా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆన్ ద బెల్ నోటిఫికేషన్. ఈ వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటున్నారో, అండ్ వాళ్ళని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పాండా ఏజిఐలో మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, సో గైస్, ఇది పాండా ఏజిఐ యొక్క వెబ్సైట్ agi.pandas.ai.com. ఓకే, ఇందులో మీరు చూడొచ్చు ఏపీఐ మీరు ఇందులో క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఏమేమి చేయగలుగుతుంది పాండా ఏజిఐ? మీరు దీంట్లో ఏపీఐ క్రియేట్ చేసుకోవాలంటే అది లోకల్గా మీరు యూజ్ చేస్తారు. ఏమేమి చేయగలుగుతుంది? వెబ్ సెర్చ్ చేయగలుగుతుంది, ఏఐ అసిస్టెంట్గా పనిచేయగలుగుతుంది, మీకు డేటా విజువలైజేషన్ చేయగలుగుతుంది, ఫైల్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయగలుగుతుంది. సో హౌ యు ఆర్ గోయింగ్ టు సైన్ ఇన్? దీంట్లో మనం సైన్ ఇన్ అవ్వాలంటే సైన్ ఇన్ విత్ గిట్హబ్ చేయాలన్నమాట. ఇది నేను మీకు చూపించడానికి మాత్రమే. జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ గిట్హబ్. ఇక్కడ కొట్టంగానే మీకు గిట్హబ్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. మీ గిట్హబ్ మెయిల్ ఐడి ఆర్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి, అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను అనమాట. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. లాగిన్ అవ్వగానే మీకు ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఫస్ట్ టైంలో మీకు ఇక్కడ ఏపీఐ ఉండదు, మీరు ఏపీఐ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ చేసుకోండి. సో ఏపీఐ క్రియేట్ చేసుకోవాలి. మన ఫస్ట్ టాస్క్ అయిపోయింది, ఏపీఐ క్రియేట్ చేసుకోవడం. దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? ఈ పర్టికులర్ ఏపీఐని కీని కాపీ చేసుకోండి. లాగౌట్ కూడా అవ్వచ్చు అండ్ గిట్హబ్లో కోడ్ కూడా ఉంటుంది మీకు. ఓకేనా? సో దాని తర్వాత ఇది కొంచెం డాక్యుమెంటేషన్ అనమాట, ఈ పర్టికులర్ టూల్ గురించి మనం ఏమేమి చెయ్యాలి అని. సో ఇక్కడ మీకు డాకర్ సెటప్, మాన్యువల్ సెటప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు మీ లోకల్లో రన్ చేయొచ్చు. లోకల్లో ఇలా మల్టిపుల్ లైక్ 1, 2, 3 ఇలా డిఫరెంట్ ఫైల్స్ని రన్ చేసేదానికంటే డాకర్లో సెటప్ చేసుకోవడం వెరీ ఈజీ అనమాట. అండ్ నేను ఇదే మీకు కూడా రికమెండ్ చేస్తాను. ఇది చాలా ఈజీ కూడా ఉంటుంది, రియల్ టైంలో చేయడం కూడా. అండ్ ఇందులో మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, నేను చెప్తాను ఎందుకనేసి. సో పాండాస్ ఏజిఐని ముందు మీరు రెపోని క్లోన్ చేసుకోవాలన్నమాట. పాండా ఏజిఐ అని ఇది ఒక రెపో అనమాట, github.com. సో ఇది చూడొచ్చు, సినాపిక్ట్ ఏఐ, అండ్ అందులోది మీకు ఇక్కడ రెపో, ఇది ఒక ఎస్డికే రిలేటెడ్. ఓకేనా? ఫస్ట్ టాస్క్ మనం ఏం చేయాలి, దీన్ని కాపీ చేసుకొని రెపోని, ఓకేనా,
లెట్ మీ మినిమైజ్. ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఎక్కడో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీ ల్యాప్టాప్లో. సో ఫోల్డర్ నేమ్ నేను ఇస్తాను పాండా AGI అని ఇస్తాను, డబుల్ I ఇస్తాను, ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తాను, లెఫ్ట్ క్లిక్, షో మోర్, అండ్ నేను ఓపెన్ విత్, సో ఓపెన్ ఇన్ టెర్మినల్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది, కానీ నాకు ఈ గిట్ హబ్ ద్వారా కావాలన్నమాట. సో ఐ మీన్ గిట్ ద్వారా కావాలి, ఎందుకంటే మ్యాక్సిమమ్ లైనక్స్ టూల్స్ ఉన్నాయి అందులో. సో కమాండ్ ప్రాంప్ట్లో కూడా చేయొచ్చు, అప్పుడు కోడ్ చేంజ్ అవ్వద్దు, అందుకని నేను గిట్ బ్యాష్ యూజ్ చేస్తాను. సో ఇది మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి CD డెస్క్టాప్. సో నా డెస్క్టాప్లో పాండా AGI. ఓకే, పాండా AGIలోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ లైబ్రరీలోకి మనం ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ గిట్ క్లోన్ పాండా AGI రెపో. సో రెపోని క్లోన్ చేసుకున్నాం. ఇప్పుడు క్లోన్ అవుతుందా? సో మీరు చూస్తే ఇక్కడ క్లోన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఆ పర్టికులర్ రెపో క్లోన్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో ఈ గ్యాప్లో మీరు ఏం చేయొచ్చు అనుకుంటే, ఒకవేళ మీరు విండోస్ యూజ్ చేస్తుంటే జస్ట్ డాకర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి, డాకర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు ఇలా ఒక hub.docker.com అనే ఒక వెబ్సైట్ ఇక్కడ వస్తుంది అనమాట, పబ్లిషర్. లేదా ఇది ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా, డాకర్ వెబ్సైట్. ఇందులో మీరు చూస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు మ్యాక్ కావాలన్నా లినక్స్ కావాలన్నా ఎందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూస్ ప్లాన్ అని ఉంది, బట్ ఇట్స్ ఫర్ ప్రైజింగ్. ఇది వచ్చి పెయిడ్ యూజర్స్కి. సో విత్ డాకర్ టీమ్ ఇవన్నీ లైక్ ప్రో వర్షన్స్ ఇటువంటివన్నీ కావాలనుకుంటే ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్. సో జస్ట్ నేను వెనక్కి వెళ్తున్నాను, ఐ విల్ గో బ్యాక్. ఓకే, సో ఫస్ట్లో ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళాలి మనం. సో కంటైనర్ టూల్స్, డెవాప్స్. ఓకే, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ బట్టి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, అంతేనా. నేను నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నేనైతే దీన్ని రన్ చేయను అనమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ నా ల్యాప్టాప్లో. తర్వాత లెట్స్ గో బ్యాక్ అండ్ సీ అది ఇన్స్టాల్ అయిపోయిందా. ఓకే, కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఫైన్, ఎందుకంటే నా ల్యాప్టాప్లో మన బ్యాక్గ్రౌండ్లో ల్యాప్టాప్లో ఎన్నో టాస్క్స్ రన్ అవుతుంటాయి. అండ్ మోర్ ఓవర్ నా ల్యాప్టాప్లో ఇప్పుడు OBS కూడా రన్ అవుతుంది కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ కొండ క్రియేట్ -p / ఏదో ఒక పేరు ఇచ్చేయండి, AGI అని ఇస్తాను నేను, ఇంకొక I ఇస్తాను. ఇప్పుడు నా కొండ రెపో క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే, సో జస్ట్ నౌ ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఎస్ కొడతాను, ఎంటర్. ఓకే, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కొండ యాక్టివేట్. AGI. ఓకే, ఇప్పుడు నా రెపో యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, క్లియర్. ఓకే, ఇది క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి, ఇందులోనే మీకు ఈ పర్టికులర్ చాట్ ఇంటర్ఫేస్ అనే దాంట్లో మీకు కమాండ్స్ 1 by 1 ఉంటాయి అన్నమాట. సో మనం ఆ రెపోని క్లోన్ చేసుకున్నాం. నెక్స్ట్ CD ఈ పర్టికులర్ రెపోలోకి వెళ్ళాలి, చేంజ్ డైరెక్టరీ పాండా AGI. సో ఇందులోకి వెళ్ళాము. ఇందులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ ఇందులోకి వెళ్ళాలి, మరి మళ్ళా వెళ్ళాము. సో ఇక్కడ ఓకే, ENV క్రియేట్ చేసుకోమంటుంది. ENV క్రియేట్ చేసుకోవడానికి ఇది పేస్ట్ చేయండి, కానీ ఎంటర్ చేయకండి. ఇక్కడ మనం కీని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మన కీని రీప్లేస్ చేయడానికి మళ్ళా ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని కీని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఈ కీ ఆబ్వియస్గా నేను వీడియో అయిన తర్వాత డిలీట్ చేస్తాను, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు అనమాట మనం వెళ్ళి. సో ఇక్కడ చూస్తే పాండా AGI ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందులో ఎగ్జాంపుల్ UIలోకి వెళ్ళాం. ఓకేనా, ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట, UI అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రీఫ్రెష్. ఓకే, UI లోపలికి వెళ్ళాలి.
ఓకే, ఇక్కడ చూడొచ్చు .env మనది క్రియేట్ అయ్యింది. సో నేను దీన్ని నోట్ ప్యాడ్ ద్వారా ఒకసారి ఓపెన్ చేస్తాను, కీ ఉందా లేదా అని చూడడానికి. సో కీ ఇక్కడ ఉందన్నమాట, మీరు చూసుకుంటే కీ యాడ్ అయింది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ముందుకు వెళ్ళాలన్నమాట. లెట్స్ కంటిన్యూ ద టాస్క్. దీని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది? సో ఇందులో వెళ్తే కనుక మనం చెక్ చేస్తే చాట్ ఇంటర్ఫేస్లో నెక్స్ట్ స్టార్ట్ చేయమంటుంది అప్లికేషన్ డైరెక్ట్గా. ఒకటి అప్లికేషన్ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు, లేదా మనకి ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఒకవేళ మనము ట్రావర్సీ సెర్చ్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేయొచ్చు అనమాట. సో ట్రావర్సీ సెర్చ్ అంటే ఏంటంటే నేను చెప్తాను. సో ఇక్కడ వీడియో ఉంది, ఇది కాకుండా మీరు ఇక్కడ పైన చూస్తే ట్రావెలీ ఏపీఐ. ఇన్ కేస్ యూ వాంట్ టు ఎనేబుల్ ద వెబ్ సెర్చ్ ఎనేబుల్ చేయాలి అంటే మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ని వాడాలి అంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్ మనం ఓపెన్ చేద్దాం, ట్రావెలీ. ఓకే, వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? సో మైట్ బి ఏమైనా చేంజెస్ అయ్యింటే. లెట్స్ నార్మలీ ఓపెన్ ఇట్, ట్రావెలీ ఏఐ. ఓకే, ట్రావెలీ వెబ్ సెర్చ్ ఏపీఐ అని సెర్చ్ చేద్దాం. ఓకే, ఇట్స్ travelly.com అనుకుంటా, travelly.com. ఇందులోకి వెళ్ళి మనం ఒక ఏపీఐ కీ కావాలి మనకి. ఇందులో గ్లో టు ప్లేగ్రౌండ్, సో మోస్ట్లీ మనం ఈ వెబ్ సెర్చ్ ఏపీఐ ఎనేబుల్ చేసుకోవాలంటే ఈ ట్రావెలీలో మనం లాగిన్ అవ్వాలి. app.travelly.com, కనెక్ట్ విత్ గూగుల్. సో ఏదో ఒక మెయిల్ నేను ఇస్తాను, మీరు ఏదో ఒక మెయిల్ ఇవ్వండి. కంటిన్యూ. సో ఇక్కడ ఏపీఐ ప్లేగ్రౌండ్ని క్లిక్ చేయొచ్చు అనమాట. క్లోజ్. సో ఇప్పుడున్న ప్లాన్ బట్టి మనకు 1000 క్రెడిట్స్ ఉన్నాయి రీసెర్చ్ చేసుకోవడానికి. సో దీన్ని కానీ లేదంటే ఏపీఐ ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయడానికి. సో నేను నా ఏపీఐ కీని ఇక్కడ కాపీ చేసుకుంటాను అనమాట. ఈ ఏపీఐ కీని కాపీ చేసుకొని మళ్ళా సేమ్, కాకపోతే ఈసారి ఇక్కడ ట్రావెలీ కాకుండా ట్రావెలీ పేరుతో మార్చాలన్నమాట. సో లెటస్ సీ అది ఎలా చేసామని, ఈ గిట్హబ్లో ఎలా ఇచ్చారని చూసుకొని ఆ పేరే పెట్టాలన్నమాట. ట్రావెలీ సెలెక్ట్ చేసుకొని వాపస్ మన టెర్మినల్లోకి వెళ్ళి లేదంటే ఇది మనం మాన్యువల్గా యాడ్ చేసుకున్నాం, ఇట్స్ బెటర్, అది కొంచెం ఈజీ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ ట్రావెలీ యాడ్ చేసామా, ఇక్కడ ఏపీఐ కీ పెట్టాలన్నమాట. సో జస్ట్ కాపీ, పేస్ట్, సేవ్, ఇంకా మినిమైజ్ చేస్తాను. సో ట్రావెలీ ఏపీఐ కూడా మనకి యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ చాట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఏం చేయమంటుంది దాని తర్వాత? సో స్టార్ట్ చేసేయమంటుంది. సో ట్రావెలీ ఏపీఐ కూడా అక్కడ యాడ్ అయిపోయింది. పాండాస్ యూఐలో ఉన్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అంతే. సో ./start ఇక్కడ మీరు చూడొచ్చు, AGI ఎన్హాన్స్ చాట్ ఇంటర్ఫేస్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నా డాకర్ కూడా ఆన్లో ఉంది. సో మీరు డాకర్ కనుక ఆన్లో లేకపోతే డాకర్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం లోడ్ ఎక్కువ పడుద్ది. సో లోడ్ అయినంత వరకు డిఫరెంట్ అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టండి. సో నేను డాకర్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఎంత లోడ్ పడుద్దో కూడా నేను చూపిస్తాను మీకు. నా CPU మీద 94% లోడ్ పడుతుంది. నేను మీకు నా వీడియో ఆపేస్తా ఇది రికార్డ్ అయ్యేంత వరకు, అయ్యేంత వరకు. మీరు ఇక్కడ చూసుకుంటే
చూడొచ్చు నా CPU మీద 94% లోడ్ పడుతుంది అండ్ మెమొరీ మీద 92% లోడ్ పడుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మీకు అంత అనిపిస్తుంది, కానీ స్లోగా తగ్గుతుంది కూడా. మీరు చూడొచ్చు. ఇమేజెస్లోకి వెళ్దాం, మనం ఇమేజెస్లోకి వెళ్ళి చూద్దాం. అన్యూజ్డ్. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా క్రియేట్ అవుతుంది అనమాట. సో యా, కంటైనర్స్ కూడా లాంచ్ అవుతున్నాయి ఇక్కడ. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అవుతుంది. నెక్స్ట్ కంటైనర్స్ ఫ్రంట్ ఎండ్ అనే ఒక ఇమేజ్ ఉంది, బ్యాక్ ఎండ్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఇవి రెండు క్రియేట్ అవుతున్నాయి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనే ఒక ఇమేజెస్తో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇంత మొత్తం ఒకటి ఫ్రంట్ ఎండ్ UI ఉంది అండ్ బ్యాక్ ఎండ్ కూడా ఉంది, అంతా క్రియేట్ అయ్యింది. నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ జరుగుతున్నాయి. ఆ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అవ్వగానే దెన్ వీఆర్ గుడ్ టు గో అనమాట. సో బ్యాక్ ఎండ్ నాట్ రెడీ ఎట్, అటెంప్టింగ్ జరుగుతుంది బ్యాక్ ఎండ్ని డిప్లాయ్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4th అటెంప్ట్ 5th అటెంప్ట్ అలా వెళ్తూ ఉందన్నమాట. కొంచెం టైం పట్టేలా ఉంది బ్యాక్ ఎండ్కి. అప్ టు 30 అటెంప్ట్స్ చేస్తుందేమో నాకు తెలిసి. సో ఈ గ్యాప్లో డిప్లాయ్ అయితే బెటర్ అని దాని అర్థము. చెక్ చేద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని. నాకైతే కనిపించట్లా ఏం ఎర్రర్స్. CPU యూటిలైజేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మీరు కోడ్ని కూడా అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డాకర్ కంటైనర్ బట్టి ఇమేజ్కి దాంట్లో ఉన్న వర్నబిలిటీకి అనలైజింగ్ ద ఇమేజ్ అనమాట. మీకు UI ఇది డాకర్ డెస్క్టాప్ UI మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మామూలుగా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, కొన్ని అవడానికి టైం పడుతున్నాయి. సో వర్నబిలిటీ లేయర్స్ కొన్ని ఫౌండ్ అవుట్ అయినాయి, అవన్నీ చేంజ్ చేసుకుంటుంది. అండ్ యా, ఓకే, ఫ్రంట్ ఎండ్ యాక్సెసిబుల్, బ్యాక్ ఎండ్ ఈజ్ హెల్తీ, మొత్తం అటెంప్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ UI రెడీగా ఉంది మనం యాక్సెస్ చేయడానికి. సో మనం వెనక్కి వెళ్ళిపోదాం. మనం బ్యాక్ ఎండ్ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే టచ్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేస్తాను నేను. సో ఇక్కడ ఉంది కదా పోర్ట్ 3000. సో ఈ 3000 పోర్ట్ని మనం క్లిక్ చేస్తే చాలు మనకు అది ఓపెన్ అయిపోద్ది, లోకల్ హోస్ట్ 3000. బూమ్. సో దిస్ ఇస్ పాండాస్ AGI. సో మీరు ఇక్కడ చూసుకుంటే పాండాస్ AGI అనే ఒక పర్టికులర్ అప్లికేషన్ ఇక్కడ వచ్చేసింది. దీని తర్వాత ఇందులో మనము ట్రై చేద్దాం. హెల్ప్ మీ జనరేట్ ఎ మోడ్యులర్ ల్యాండింగ్ పేజ్ ఫర్ మై SaaS ప్రోడక్ట్. ఇలా ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇక్కడ ఉన్న క్వశ్చనే ఇస్తాను నేను దీనికి. ద API కీ పాండాస్ AGI ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆర్ పాస్ ద API కీ పారామీటర్. API కీ మనం కాన్ఫిగర్ చేసాం కదా, సో చేసినా కూడా ఎందుకని వస్తుంది ఇది. యాక్చువల్లీ మనం సెట్ చేసాం API కీ అండ్ అందులో .envలో కూడా ఉంది కూడా అది. సో ఇది ఎందుకు తీసుకోవట్లా, వై మైట్ బి కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అందుకని అవ్వట్లేదు అనుకుంటా. సో చెక్ చేద్దాం. డాకర్ బ్యాక్ ఎండ్, మ్యాక్సిమం బ్యాక్ ఎండ్లోనే ఇష్యూ ఉంటుంది. సో డాకర్ ఫైల్ ఓపెన్ చేద్దాం. సో విజువల్ కోడ్ యూస్ చేద్దాం. మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి ఇక్కడ, కానీ API కీ లేదు. సో API కీ ఈజ్ ఆర్ మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను చెప్తా ఇక్కడ ఏం చేయాలో. ఫస్ట్ అయితే ఇక్కడున్న ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ని స్టాప్ చేసి దీన్ని మనం డిలీట్ చేద్దాం. సో డిలీట్ కూడా రిమూవ్, అండ్ దీని రిలేటెడ్ ఒక ఇమేజెస్ని కూడా మనం క్లెయిమ్ బ్యాక్ చేసుకునేద్దాం. సో లెట్ us delete them. సో స్టోరేజ్ ఫ్రీ అవ్వద్దు అనమాట. ఆ 1 GB స్టోరేజ్ ఏదైతే ఉందో అది ఫ్రీ అయిపోద్ది మనకి. ఓకే, ఆ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ కూడా అవుతాయి. ఒక్క నిమిషం. ఓకే, వాల్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజెస్ని కూడా డిలీట్ చేద్దాం. డిలీట్. సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సో దీన్ని డైరెక్ట్గా మనం మన
విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. నేను చెప్తా దీనికి ఏం చేయాలి అని. నార్మల్గా ఇలా చేస్తే మీకు సెట్ అయిపోద్ది, బట్ ఫర్ నౌ ఇది టెంపరీ సొల్యూషన్ అనమాట. ఓకేనా? సో నార్మలీ టెంపరీ సొల్యూషన్, బట్ మీరు ఎప్పుడైతే వేరే ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తారో అప్పుడు ఇలా చేయకండి. ఓకేనా? సో ఈ రెండింటిని నేను కాపీ చేసి, అసలు కోడ్ మనం చెక్ చేయాలి. కోడ్లో ఎక్కడ కాన్ఫిగరేషన్ ఉందో తెలియదు. ఇది ఫ్రంట్ ఎండ్కి కావాలన్నా బ్యాక్ ఎండ్ నుంచి హిట్ అవ్వద్దా అని ఐడియా లేదు. సో అందుకనేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వర్క్ డైరెక్టరీ కింద డైరెక్ట్ టెర్మినల్లో సెట్ అవ్వడానికి ఇందులో ఇచ్చేద్దాం. ఇందులో ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ జస్ట్ సెట్ అనుకుంటా, కాదా? ఒక్క నిమిషం, నేను ఆ కమాండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, అది సెట్ కాదు యాక్చువల్లీ, ఈఎన్వి స్పేస్. ఇప్పుడు ఇందులో మనం డబుల్ కోట్స్లో దీన్ని వేయాలన్నమాట. ఇక్కడ కూడా మనకి ఈఎన్వి వస్తుంది స్పేస్. అది సెట్ అయిపోయింది చూసారా? సో డబుల్ కోట్స్లో దీన్ని వేస్తే సరిపోద్ది. ఓకే, ఓకేనా? సో ఈ డాకర్ ఫైల్ నేను ఆటో సేవ్ చేసేసిన. సో దీన్నే మళ్ళీ కాపీ చేసుకొని వెళ్ళి మనము ఫ్రంట్ ఎండ్ యొక్క డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది? ఎస్, ఇందులో ఈ వర్క్ డైరెక్టరీ కింద పేస్ట్ చేయడమే. చేసి సేవ్ చేసామా? సో ఇప్పుడు ఈ డాకర్ ఫైల్లోనూ ఉంది, ఈ డాకర్ ఫైల్లోనూ మనకు ఉంది, మనకు కావాల్సిన విధంగా. సో నెక్స్ట్ టార్గెట్ ఏమంటే, సో ఇవి ఎలాగో సేవ్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మోస్ట్లీ ఇది వర్క్ అవుతుంది. మీకు మళ్ళీ నేను లోడ్ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇక్కడ చూడండి, లోడ్ 93% మెమోరీ టచ్, 90% మెమోరీ, CPU 93% టచ్ అయిందనమాట. అండ్ మీకు ఆ ఇమేజెస్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో ఇది అయ్యే గ్యాప్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకసారి మనం క్యాగల్ ఓపెన్ చేసుకున్నాం. క్యాగల్ డేటా సెట్స్ అని సెర్చ్ చేయండి. ఇది బిల్డ్ అవని అండి. ఈ యాప్లో ఇది ఓపెన్ చేసి ఏదో ఒక అనాలిసిస్ డేటా మనం డౌన్లోడ్ చేయాలి. ఒకసారి ఇది అయిపోద్దామో చూద్దాం. ఇది లేట్ అవ్వద్దు, లేదంటే మళ్ళా అదొక తలకాయ నొప్పి. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ బిల్డ్. సో లెట్ మీ జస్ట్, నేను పౌజ్ చేస్తాను వీడియో బిల్డ్ కంప్లీట్ అయ్యేంత వరకు, దెన్ విల్ కంటిన్యూ. ఓకే, సో గైస్ మధ్యలో కొంచెం ఇష్యూ వచ్చింది అనమాట. అంటే అది నా నెట్వర్క్ ఇష్యూ వల్ల డాకర్ ఎంతసేపటికి బిల్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి బిల్డ్ అయిపోయింది. డాకర్ కంటైనర్ హెస్ బిన్ బిల్డ్. సో ఎక్కువ టైం పడుతుంది అనమాట. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. అండ్ వెబ్సైట్ కూడా మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ అంతా లైక్ ఈ పోర్ట్స్ కానీ ఫ్రంట్ ఎండ్ యూఐ కానీ అంతా కంటైనర్ స్టార్ట్ అయింది, యూఐ అనే ఒక కంటైనర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ కంటైనర్ రన్నింగ్లో ఉంది యాక్చువల్లీ. సో నెంబర్ 1, లెట్ us టెస్ట్ దిస్. ఇది టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, క్రియేట్ విజువలైజేషన్ ఆఫ్ మంత్లీ. యూ కెన్ సీ హియర్ జస్ట్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ డేటా ఫస్ట్ ఇస్తాను అనమాట. లెట్ us హెల్ప్ మీ జనరేట్ ఎ మోడర్న్ ల్యాండింగ్ పేజ్ ఆఫ్ ఏ SaaS ప్రోడక్ట్ ఫోకసింగ్ ఆన్ AI వర్క్ ఫ్లో ఆటోమేషన్. ఈ రేంజ్లో మనకేం వద్దులే. సో గివ్ మీ ఏ ఇమేజ్, డోనట్ చాట్ విజువల్ ఇమేజ్. అంటే డోనట్ స్పెల్లింగ్ ఉంది, DONET అది యాక్చువల్లీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పాండాస్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందనమాట. పాండా ఇస్ థింకింగ్. సో ఈ గ్యాప్లో మనం ఏం చేద్దాం అంటే, మనం యాక్చువల్లీ ఒక క్యాగల్ డేటా సెట్ డౌన్లోడ్ చేసుకున్నాం దీంట్లో ఇవ్వడానికి. సో ఎనీ సింపుల్ CSV బేస్డ్ డేటా సెట్ ఒకటి తీసుకున్నాం.
మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోమంటుంది లేదా సైన్ ఇన్ అవ్వమంటుంది. సైన్ ఇన్ అయిపోండి. సో ఇది లోకల్గా రన్ అయ్యేటప్పుడు ఏంటంటే మీకు మొత్తం మీ యొక్క CPU యూటిలైజేషన్ మీద మీ ల్యాప్టాప్లో ఎక్కువ లోడ్ పడుతుంటే ఏం చేయలేమన్నమాట. ఇప్పుడు డాకర్ బ్యాక్గ్రౌండ్, డాకర్ ఇంజిన్, ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఇంజిన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి కదా. సో దానివల్ల అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు అయ్యింది. సో డైరెక్ట్లీ విజువల్ కొడతాను నేను. వ్యూ ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది డాలీ ఇమేజ్ యూజ్ చేస్తున్నట్టుంది. సో సింపుల్గా ఇచ్చేసింది. ఇలా కాదు, మనం ఒక డేటా సెట్ ఇచ్చి ట్రై చేద్దాం. సో నేను డబుల్ క్లిక్ కొట్టి దీంట్లో సైన్ ఇన్ అయిపోతా. ఓకే, సిఎస్వి బేస్ సింపుల్ డేటా అనలిటిక్స్ డేటా సెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. లేదంటే ఇక్కడ డేటా సెట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్లాసిఫికేషన్, ఎడ్యుకేషన్, డేటా విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో డేటా విజువలైజేషన్లో గ్లోబల్ ఏఐ జాబ్ మార్కెట్ ట్రెండ్ అని ఉంది కదా, దీన్ని తీసుకున్నాం. సో ఏదో ఒక ర్యాండమ్ డేటా సెట్ నేను పిక్ చేసుకుంటున్నది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తాను, కిందికి వచ్చి ఇక్కడ ఉన్న డేటా సెట్ 2.59 MB సరిపోద్ది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. సో ఏఐ జాబ్ సిఎస్వి అనే డేటా సెట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక న్యూ చాట్లోకి వెళ్ళి ఒక పీడిఎఫ్ పర్టికులర్ సిఎస్వి అప్లోడ్ చేసి, సో అప్లోడ్ చేస్తా ఈ సిఎస్విని. అప్లోడ్ చేసి ఇంక ప్రాంప్ట్ టైప్ చేస్తా. Set on this data set and show me data visualization. Show me visual dashboard. అంతే. ఓకేనా, సింపుల్గా ఇచ్చాము. సో ఇప్పుడు అది థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పాండా ఇస్ థింకింగ్ అండ్ డేటా సెట్ ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ అయ్యింది. అండ్ నేను ప్రాంప్ట్ ఇచ్చాను, లెటస్ సి ఏమవుద్ది అనేసి. ఇది ఇంకా కొంచెం టైం పట్టుద్ది అనమాట. మన లోకల్ సిస్టంలో ర్యామ్ రోమ్ అని ఫాస్ట్ ఉంటే ఫాస్ట్గా అవుద్ది, లేదంటే అది కొంచెం టైం పట్టుద్ది. ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్లో డాకర్ అంటే డాకర్ రన్ అవుతూ ఉండాలి నా ల్యాప్టాప్లో. ఇంకా వేరే వేరే అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో ఒకరో టైం పట్టుద్ది. I'll help you create a comprehensive visual dashboard of an AI job data set. Let me start examining it. చూడొచ్చు అది స్టార్ట్ చేసింది. అండ్ టైమింగ్ ఇది మీరు పట్టించుకోవద్దండి, అది ఒక మిస్టేక్ యాక్చువల్లీ. ఓ నో, యూఐ ఓపెన్ అవ్వట్లే. సో మన డాకర్ది, కానీ బ్యాక్గ్రౌండ్లో కంటైనర్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఎక్కువగా ఇది చేయాల్సిన అవసరం లేదు, కొంచెం టైం పట్టుద్ది. నేను నా కెమెరా ఆపేస్తాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఇట్. అంటే కొంచెం అట్లీస్ట్ జీపీ ఒక రవ్వన తగ్గుద్ది కదా, సో ఫాస్ట్ ఉంటుంది. అప్పుడు చూడొచ్చు ఎగ్జిక్యూటింగ్ పైథాన్ 3 అనలైజ్ ఏఐ jobs.py. అదే ఇంటర్నల్గా కోడ్ అంతా రాసుకుంటూ వెళ్తుంది. మీరు ఈ కోడ్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఏమేమి చేస్తుంది అనేసి. టెర్మినల్లో అన్ని కోడ్స్ కూడా చూడొచ్చు అనమాట. సో యూ కెన్ లేటర్ యూజ్ ఇట్ అనే ఒక విషయం తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ డాకర్ ఇక్కడ రన్ అవుతుంది నాకు బ్యాక్గ్రౌండ్లో, అందుకని నేను క్లోజ్ చేసా. ఓకే, లెట్ ఇట్ టు రన్. సో ఈ గ్యాప్లో లెట్ మీ వెయిట్ ఫర్ ద కమాండ్స్ టు కంప్లీట్. వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో గైస్ ద ఎగ్జిక్యూషన్ అయిపోయిందనమాట. మీరు ఇక్కడ చూస్తే కన్నా బేసిక్ కమాండ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, లైక్ మీకు dashboard.py అసలు ఏమేమి కమాండ్స్ యూజ్ చేసిందో అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మీకు జస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జాబ్ పోస్ట్లు అండ్ కీ మెట్రిక్స్ అన్నీ ఇచ్చింది. తర్వాత వ్యూ చేసే ఆప్షన్ ఇచ్చింది. మీరు ఇక్కడే అన్నా వ్యూ చేయొచ్చు, లేదా ఒక కొత్త పేజ్లో అన్న ఓపెన్ చేసి వ్యూ చేయొచ్చు. దీన్నే మళ్ళీ ఎక్స్ట్రా కింద లేయర్ యాడ్ చేసి ఇచ్చింది, అంటే సేమ్ అవుట్పుట్టే, అంతకు మించి ఇంకేం లేదు. వెయిట్, గ్రేట్ న్యూస్,
సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, గ్రేట్ న్యూస్, ద డాష్బోర్డ్ అపియర్ ఇస్ ఆల్రెడీ రన్నింగ్ ఆన్ లోకల్ హోస్ట్. సో దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సేమే, చేంజ్ ఏం లే యాక్చువల్లీ. ఓకే, బట్ ఇట్స్ ఫైన్. మీకు ఇక్కడ చూడొచ్చు డాష్బోర్డ్ జస్ట్ 5 secondsలో మొత్తం 5 to 10 secondsలో మొత్తం డేటా అనాలిసిస్ అంతా అయిపోయింది అనమాట. టోటల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ శాలరీ ఎంత ఉంది, మీడియన్ రేంజ్ ఎంత ఉంది, యావరేజ్ బెనిఫిట్స్ ఎంత ఉంది, ఏ కంట్రీలో ఉంది, ఓకే, అండ్ సీనియర్ లెవెల్, మిడ్ లెవెల్ మొత్తం అంతా డివైడింగ్ దాని ఎక్స్పీరియన్స్కి అండ్ నార్మల్ సీనియర్ లెవెల్కి, రిమోట్ వర్క్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత శాలరీ డిస్ట్రిబ్యూషన్ బై కంపెనీ సైజ్, ఏ కంపెనీ బట్టి సైజు బట్టి డిస్ట్రిబ్యూషన్, స్మాల్, మీడియం రేంజ్ అండ్ లార్జ్ కంపెనీస్కి, అండ్ డిఫరెంట్ రోల్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, ఏఐ ఆర్కిటెక్ట్, రీసెర్చ్ అనలిస్ట్ అని అన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీ లైక్ యావరేజ్ శాలరీ వర్సెస్ జాబ్ కౌంట్ ఇది రాలేదన్నమాట, ఇట్స్ ఫైన్. తర్వాత బెనిఫిట్ స్కోర్ అండ్ 15 ఆన్ డిమాండ్ స్కిల్స్, మొత్తం అంతా కూడా జస్ట్ అలా కళ్ళు మూసుకొని తెరిస్తే చాలు 5 minutes అప్రాక్సిమేట్లీ తీసుకుంటుంది టైం, కానీ మొత్తం అయిపోయింది. ఓకేనా? సో ఇన్ షార్ట్ బేసిక్ డేటా అనాలిసిస్ టాస్క్లు మొత్తం ఇక్కడ అయిపోద్ది. అండ్ ఇక్కడ కమాండ్స్ కూడా ఉంటాయి. మీరు దీన్ని మళ్ళీ ఎక్కడ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కోడ్ అడిగితే కూడా ఇది కోడ్ ఇచ్చుద్ది అనమాట. లేదంటే ఇక్కడ నేను చెప్పొచ్చు అనమాట, ఓకే, డాష్బోర్డ్ ఈజ్ గుడ్, ప్లీజ్ క్రియేట్ అ రిపోర్ట్ ఆన్ ఇట్. ఇలా ఎంటర్ చేస్తే అలా స్టార్ట్ చేసుకోలేదు అనమాట. కానీ ఈ గ్యాప్లో ఒకసారి మన క్రెడిట్స్ ఎంత కన్జ్యూమ్ అయ్యాయో చూద్దాం. ఓకేనా? ఈ డాష్బోర్డ్ బిల్డ్ చేయడానికి మన క్రెడిట్స్ ఎంత అయిపోయాయో చూడాలి కదా. ఏపీఐకి అది హిట్ అయింది 425, అంటే 75 క్రెడిట్స్ అవుట్. ఆ తర్వాత ట్రావెలీ సర్చ్లో ఎంత హిట్ అయిందో కూడా చూడాలి కదా. సో ట్రావెలీ సర్చ్లో ఎంత ఉందో చూద్దాం. ట్రావెలీ సర్చ్ .homeలో యూసేజ్ ఎంత ఉంది? ఫ్రీ అకౌంట్ యూసేజ్ ఏం కనిపించట్లేదు. మోస్ట్లీ ఇది యూజ్ చేయలేదు అనుకుంటా. అది ఇంటర్నల్గా ఇంటర్నెట్ అవసరం వల్ల, సో ఇట్ డి నాట్ యూజ్ అనుకుంటా. ఓకే, బట్ ఇక్కడ చూద్దాం. సో రీడింగ్, ఏఐ, జాబ్ అనాలిసిస్, ఎండి, రిపోర్ట్స్ అన్నీ చూసి అది యాడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఒక మార్క్డౌన్ ఫైలో లేదంటే HTML ఫైల్గా ఇచ్చేస్తుంది అనుకుంటా. వీడియో కొంచెం లెంతీ అయింది, బట్ స్టిల్ గైస్ ఇట్స్ వర్త్ ఇట్. మీకు ఇప్పుడు పాండా AGI ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనమాట. యాక్చువల్లీ ఇదే సేమ్ ఫీచర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ గూగుల్ కొలాబ్లో కూడా ఉంది ఫీచర్. ఓకేనా? గూగుల్ కొలాబ్లో జస్ట్ మీరు ఆ డేటా అప్డేట్ చేసేటప్పుడు వస్తుంది. కానీ ఇలా ఒక చాట్ ఇంటర్ఫేస్ నీకు గూగుల్ కొలాబ్లో మీకు అంత కన్వీనియన్సీ ఉండదు అనమాట. ఇక్కడ అంత కన్వీనియంట్ ఉంది చాట్ ఇంటర్ఫేస్ మొత్తం. ఆబ్వియస్లీ నేను ఫస్ట్లో అన్నట్టు ఏమి ఇది డేటా అనలిస్ట్ జాబ్లన్నీ కూడా రీప్లేస్ చెయ్యదు. బట్ డేటా అనలిస్ట్ ఒక డే టు డే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఈజీ అవుద్ది అనమాట ఇప్పుడు. ఓకేనా? సో జస్ట్ లెట్ మీ ఆన్ ద కెమెరా. డే టు డే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అది ఈజీ అయిపోద్ది. అండ్ మీకు టైం ఎక్కువ పట్టదు అనమాట అనాలిసిస్లో. ఇక్కడ ఉన్న కోడ్నే యూజ్ చేసుకొని మోడిఫై చేసి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏఐ మీకు హెల్ప్ చేస్తుంది అంతే. ఓకే, ఇది ఇంటర్నల్గా థింక్ చేయడానికే చాలా టైం తీసుకునేటట్టుందే. ఏందో అబ్బా, ఒక క్వశ్చన్ మీద ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇదే ప్రాబ్లం దీంతో. పోనీ డాకర్ కంటైనర్ ఇక్కడ ఉన్నది ఓపెన్ చేద్దామా? ఓకే, ఓపెన్ అయ్యింది. అందులో చెక్ చేద్దామని. లోడింగ్ కాంపోజ్ యాప్. ఓకే, యూఐ ఇక్కడ చూపియాలిగా. ఓకే, దీని కమాండ్స్ చూపిస్తుంది ఇక్కడ. పోస్ట్ 200. ఓకే, బెనిఫిట్స్ అవి ఇవి అన్నీ యాడ్ చేసింది. ఓకే, మొత్తం అయిపోయింది, అందుకని 200 ఓకే అని వచ్చింది అక్కడ. మార్క్డౌన్ ఫైల్గా అది క్రియేట్ చేసింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బేసిక్ ఇంట్రొడక్షన్, కీ మెట్రిక్స్, మొత్తం A to Z రిపోర్ట్ ఇక్కడ ఉందన్నమాట. అందులో ఏమేమి ఉందో దాని గురించి మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఉంది. విజువల్ని ఇక్కడ యాడ్ చేసింది. ఫుల్ డీటెయిల్ అనాలిసిస్ అయిపోయింది. కానీ ఇక్కడ నేను ఒక డ్రాబ్యాక్ ఏది చూసానంటే, ఒకసారి టాస్క్ స్టార్ట్ అయితే మధ్యలో ఆ టాస్క్ టర్మినేట్ చేసే ఆప్షన్ లేదు.
సో దెర్ షుడ్ బి అన్ ఆప్షన్ టు టర్మినేట్. ఆ టర్మినేట్ అనే ఒక ఫీచర్ లేదన్నమాట. అది వాళ్ళ యూఐలో ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే గైస్, వీడియో బాగా ఇంట్రెస్టింగ్ ఉందనుకుంటాను. సో మేక్ షూర్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆన్ ద బెల్ నోటిఫికేషన్. మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.